గుడ్ మార్నింగ్. సామెతలు 12వ అధ్యాయం 11వ వచనంలో, తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ తన భూమిని సేద్యపరచుకున్నవాడు ఇక్కడ సంబోధిస్తున్నది ఒక అగ్రికల్చరిస్ట్ని, లేకపోతే వ్యవసాయం చేసేవాడిని. కానీ ఇప్పుడు మనము వీఆర్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ అవర్ అగ్రికల్చర్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్స్లో ఎప్పుడు మన జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే, స్టిక్ టు వాట్ ఈజ్ యువర్ గాడ్స్ కాలింగ్. దేవుని పిలుపు నీకు ఏదైతే ఉందో దానిపైన మనం మన దృష్టి కేంద్రీకరించాలా. సెకండ్ థింగ్ వచ్చేసి స్టిక్ టు వాట్ ఈజ్ మీనింగ్ఫుల్ అని అంటే, ప్రయారిటైజ్ చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనము ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా మన జీవితాన్ని నడుచుకున్నప్పుడు ఇట్ బికమ్స్ ఏ వాట్ ఈజ్ మీనింగ్ఫుల్. దాని తర్వాత కల్టివేట్ పర్సిస్టెన్స్, పట్టుదల వదలకుండా అదే పని మీద ఏకాగ్రతతోటి పని చేసినప్పుడు తన భూమిని సేద్యపరచుకునే వానికి ఆహారము సమృద్ధిగా అంటే మనకు ప్రాఫిట్ అనేది దొరుకుతుంది అనేది మనం చూస్తాం. దాని తర్వాత ఇంకొకటి మనం చూస్తాం, హార్డ్ వర్క్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి, స్మార్ట్ వర్క్ అది దాన్ని. కానీ బట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ హార్డ్ వర్క్ విత్ విజ్డమ్. స్మార్ట్ వర్క్ అన్నా కూడా ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆ స్మార్ట్ వర్క్ కూడా రోజు ఎంత అవుతుందో ఆ స్మార్ట్ వర్క్ మీద కూడా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో బ్యాలెన్స్ హార్డ్ వర్క్ విత్ విజ్డమ్ అండ్ దట్ టు గాడ్ గివెన్ విజ్డమ్. ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ప్రాబబ్లీ మనకు అంటే వీ విల్ బీ అబండెంట్ ఇన్ ఫుడ్ అండ్ అబండెంట్ ఇన్ అవర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.